నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను సార్. 27వ తారీఖు మే నెల. టైం వచ్చి 4:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. మన జెన్యూన్ కార్స్ ఏపీ పార్ట్నర్ అయినటువంటి రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇస్తాను. 2 నెంబర్లో మీరు ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నేను డ్రైవింగ్లో ఉన్నాను, లేదా నైట్ అయితే మాత్రం లిఫ్ట్ చేయడానికి అవ్వదు సార్. సైలెంట్లో పెట్టుకుంటున్నాను. చాలా ఫోన్లు వస్తున్నాయి. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పటి వరకు 13,700 సబ్స్క్రైబర్లు. మీ అందరి ఆశీర్వాదం సార్. ఛానల్ నడుస్తుంది. నేను కూడా క్వాలిటీ కార్లు ఇస్తున్నాను. క్వాలిటీ కారు, లో రీడింగ్, ఫస్ట్ ఓనర్, కొద్ది రేట్ ఉంటుంది సార్. మీరు అర్థం చేసుకోవాలి. మనం ఇచ్చే కారు పెట్టుబడి లేని కార్లు మనం ఇస్తున్నాం. ఇచ్చిన ప్రతి కారు కూడా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ ఆశీర్వాదం సార్. ఈరోజు 27వ తారీఖు మే నెల. మీ ముందుకు ఒక క్విడ్, ఒక బడ్జెట్ కారు తీసుకొచ్చాను. ఇది కొత్త కారు. 5,50,000 ఉంది సార్. ఇది కొత్త కారు. 2018 క్విడ్, రేనాల్ట్ క్విడ్ RXL మిడిల్ వేరియంట్ సార్. ఇది ఏ గ్లాసు కూడా, ఏ బంపర్ కూడా, ఏది కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. బంపర్ టచ్ అప్ అవుతుంది, అది కామన్. అది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. 47,000 ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్. టైర్స్ కూడా మీకు 30% టైర్లు ఉన్నాయి. స్టెపిన్ అయితే ఏమీ వాడలేదు సార్. కంపెనీ నుంచి వచ్చి, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్. తిరగడానికి ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా ఇంకొక 15,000 ఈజీగా మినిమం తిరగవచ్చు. కార్ అంతా మీకు చూపిస్తాను. 47,000 ఫస్ట్ ఓనర్, ఒరిజినల్ రీడింగ్ సార్. మనం ఇచ్చిన ప్రతి కారు కూడా ఒరిజినల్ రీడింగ్ ఉంటేనే పంపిస్తాం. RRV డీజిల్ ఉంది సార్. చాలా అంటే చాలా బాగుంది. అది బంపర్ టచ్అప్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇంకొకటి i20 డీజిల్ ఒకటి ఉంది, అది కూడా టచ్అప్కి వెళ్ళి. 2 కూడా రేపు ఎల్లుండిలో వస్తే వీడియోలు తీస్తాను సార్. ఇన్నోవా ఒకటి ఉంది. 3,95,000 ఫైనల్ ప్రైస్ చెప్పారు. ఇప్పుడు వచ్చి మాట్లాడాను. అది రేటు కూడా కొద్దిగా డౌన్ చేశారు సార్. 3,80,000కి ఇస్తాను అని అనలేదు, కానీ ఇచ్చేలాగా ఉన్నారు. నేను మాట్లాడతాను సార్. ఈ కార్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అది వీడియో తీస్తాను. మీరు కార్ అంతా చూడండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ ఏపీ సార్. వెహికల్ అంతా కూడా మీకు చూపిస్తాను సార్. వెహికల్ అంతా చూడండి. ఎక్స్టీరియర్ చూపిస్తాను. RXL సార్. మెయింటెనెన్స్ ఏముండదు సార్. పెట్రోల్ ఇంజిన్, చాలా హ్యాపీగా నడుపుకోవచ్చు. చిన్న ఫ్యామిలీకి చాలా అందంగా కూడా ఉంటుంది వెహికల్. చాలా బ్యూటిఫుల్ వెహికల్ సార్. టాప్ నాచ్ కండిషన్ కారు. కార్ అయితే మీకేమీ చూడవలసిన అవసరం లేదు. చూడండి సార్, చాలా బాగుంటుంది సార్. హోండా సిటీలో వస్తుంది. కలర్ గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ సార్. ఇది చాలా షైనింగ్ ఉంటుంది. తుడిసి కొద్ది షైనింగ్ వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. టైర్స్ అయితే బాగున్నాయి చూడండి. షోరూమ్ నుంచి వచ్చిన టైరు ఇంకా 20,000 ఈజీగా తిరుగుతాయి సార్. టైర్లు 40-30% టైర్ ఉంది అండి. ఒరిజినల్ గ్లాస్ సార్. బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ గ్లాసు. సీట్ కవర్స్ అన్నీ కూడా 100% సీట్ కవర్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది. రీడింగ్ చూడండి సార్. 47,383 ఒరిజినల్ రీడింగు. ఈ కార్ ఇంకా అమ్మే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంక వాడట్లేదు సార్. ఫ్లోర్ మ్యాట్ అంతా వేసి ఉంది సార్. ఆ ఫ్లోర్ మ్యాట్ పెట్టుబడి కూడా మనకు లేదు. ఇక్కడ 99% కార్లకి ఫ్లోర్ మ్యాట్ ఉండదు. సరే, ఎదర 2 పవర్ విండోస్ వస్తాయి, వెనకాల 2 మాన్యువల్ వస్తాయి సార్. ఒక చిన్న ఫ్యామిలీకి బడ్జెట్లో తీసుకుంటే 10 సంవత్సరాలు గ్యారెంటీగా తిరగచ్చు సార్. ఈ కారు RXL సార్. సీట్ కవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొత్త కవర్లు వేయించారు. కార్ అంతా ఒరిజినల్ సార్. ఒరిజినల్ సీల్తో ఉంది. ఎక్కడ కూడా డెంట్లు కానీ స్క్రాచెస్ ఏం లేదు. నీట్గా ఉంది సార్ కారు. క్విడ్ సార్. రేనాల్ట్ క్విడ్ RXL. స్టెప్ని అయితే ఏం వాడలేదు సార్. టైర్స్ అయితే అన్నీ చూపిస్తున్నాను మీకు. ఈ టైర్ ఎంత ఉంది,
ఫ్రంట్ది అయితే 30% ఉంది. ఇదైతే ఒక 15% 20% టైర్ ఉంది. ఇది వెనకాల టైరు. బూట్ చాలా నీట్గా ఉంది సార్. స్టెప్ని అయితే ఏమీ వాడలేదు. ఏదో 1-2 సార్లు వేసి ఉంటారు కానీ అసలు ఏమి వాడలేదు. బాగుంది. బూట్ చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. చిన్న గీత కూడా లేదు, ఎక్కడ రస్ట్ అలాంటిది ఏం లేదు సార్. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒరిజినల్ సీల్ సార్, సీల్ పీస్ సార్ ఇది. డిక్కీ అంతా కూడా ఒరిజినల్ సార్. ఒరిజినల్ బ్రాకెట్స్. దీనికి ఇదిగోండి. ఇన్నోవా కూడా తెచ్చామని చెప్పాను, వచ్చేసింది సార్ ఇన్నోవా. అదిగోండి ఇన్నోవా అక్కడ ఉంది. ఇన్నోవా కూడా వీడియో తీసేస్తాను. లొకేషన్ బాగుంది కదా, ఇక్కడ తెచ్చామని లొకేషన్ షేర్ చేస్తే డ్రైవర్ తీసుకొచ్చేసారు. వెనకాల టైర్ అయితే ఇది 10% కూడా లేదు సార్. ఇది ఫ్రంట్ 2 టైర్లు బాగున్నాయి. 47,000 తిరిగింది సార్. ఇంకా 60,000 55,000 తిరుగుతాయి టైర్లు మొత్తం. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్. ఏ గ్లాసు రీప్లేస్ అవ్వలేదు. డోర్స్ కూడా చాలా టైట్గా చక్కగా ఉన్నాయి. ఎక్కడ డెంట్ కానీ ఏం లేదు. వెనకాల మాన్యువల్ వస్తుంది సార్. సింపుల్గా చాలా చక్కగా ఉంటుంది సార్. గ్యారంటీ కారు, తక్కువ బడ్జెట్లో మంచి కారు సార్ ఇది. బ్రాకెట్స్ చూసారా, ఒరిజినల్ సార్. సీల్ ఇదిగోండి. డోర్స్ కానీ ఏమీ ఓపెన్ చేయలేదు సార్. వెల్ మెయింటైన్డ్ కారు, ఒరిజినల్ సీల్. ఫ్రంట్ డోర్ సార్ ఇది. టైర్ ఫ్రంట్ 2 కూడా 30% టైర్లు ఉన్నాయి. వెనకాల 15-10% టైర్లు ఉన్నాయి సార్. వెనకాల కూడా ఈజీగా ఒక 10,000 దగ్గరగా తిరుగుతాయి సార్. సార్ ఎక్స్టీరియర్ అంతా చూశారు కదా. 2018 సార్, 2018 రేనాల్ట్ క్విడ్ RXL టాప్ నాచ్ సార్. క్వాలిటీ ఎక్కడ స్క్రాచ్ డెంట్ ఏం లేదు. నీట్గా చక్కగా నీట్గా తయారు చేసి ఉంది కారు. ఏమాత్రము పాలిష్ గట్ట లేదు సార్. దీని మెటాలిక్, దీని కలర్ అంతా షైనింగ్ వచ్చి మెరుస్తుంది. బానెట్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ అలా కీ అలా ఆఫ్ రన్లోనే స్టార్ట్ అయింది సార్. ఏసీ ఆన్ చేసి పెట్టేసాడు. చిల్డ్ ఏసీ సార్. 47,300 తిరిగింది సార్. స్టీరింగ్ చాలా బాగుంది సార్. కారు సూపర్గా ఉంది. క్లచ్ బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది సార్. దీనికి 5 గేర్లు సార్. దీనికి బాగుంది సార్ కారు. కొత్త కారు నడిపిన ఫీలింగ్ ఉంటుంది సార్. అలా ఉంది కారు అయితే. బానెట్ కోల్ సార్. బానెట్ సార్. ఇంజిన్ బానెట్ ఓపెన్ చేశాను. లైట్స్ కూడా చాలా బాగున్నాయి సార్. రైట్ సైడ్ యాప్రాన్ చూడండి. ఇంజిన్ అయితే సౌండ్ లేదు సార్. ఏమి సౌండే లేదు. ఇంజిన్ పేస్టింగ్ సార్ అది. ఓకే. ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది. బ్యాటరీ కండిషన్ బాగుంది. ఒరిజినల్ పేస్టింగ్ సార్. ఇదిగోండి ఏమండి. ఈ నట్లు రస్టింగ్ అంటే నట్లు పడతాయి సార్. మరి అంటే ఇది ఓపెన్ కదా, పైన కవర్ గట్ట ఏమి ఉండదు కాబట్టి మీకు అలా ఉంది. ఓకేనా సార్. ఒరిజినల్ సీల్ సార్.
ఒరిజినల్ సార్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. బానెట్ అంతా ఒరిజినల్ సార్. సూపర్గా ఉంది సార్ కారు. మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కారు తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా పల్చగా ఉంది సార్, బాగుంది. అది మూత అటువైపు పడిపోయిందండి అది. సార్ చూశారు కదా, క్వాలిటీ ఉంది సార్ కారు. బానెట్ బంద్ కదా సార్. సార్ చూశారు కదా, 2018 సార్ రేనాల్ట్ క్విడ్ RXL. ఓకే సార్, దీని ప్రైస్ 2,55,000 ఫిక్స్ ప్రైస్ సార్. 2,55,000 ఎన్ఓసి మనల్ని పెట్టుకోమన్నారు. నేను ఎన్ఓసి గురించి మాట్లాడతాను సార్, ఇంక్లూడింగ్ అందులోనే ఎన్ఓసి వచ్చేలాగా మాట్లాడతాను. మరి ఆయన సానుకూలంగానే ఉన్నారు, తర్వాత చూద్దాం అన్నారు. 2,55,000 సార్, ఎటువంటి బార్గెన్ ఉండదు సార్. నేను పెట్టే ప్రతి కారు ఫిక్స్ ప్రైస్ సార్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు కారు అమ్ముడు అవ్వకపోతే ఇక్కడ లోకల్లో, ఎందుకంటే ట్యాక్స్ దగ్గరికి వచ్చిందనుకోండి ఇక్కడ కొనడానికి వెనకడుగు వేస్తారు. అందువల్ల మళ్ళా మనకి కన్సల్ట్ చేసి 10,000 తగ్గించడానికి పెడుతుంటారు. అదేవిధంగా టొయోటా ఇతిహాస్ ఒకటి, ఇంకా కొన్ని కార్లు యాస్పైర్ ఒకటి, వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్తేనే సార్, మనం అడగడానికి ఏముండదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు తగ్గించే వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో అడగడానికి అవ్వదు సార్. ఎందుకంటే ముందు మనకు ఆ ఒప్పందం ఇది 2,55,000 మాట్లాడేసాం అంతే. ఆ రేటుకి మనకు నచ్చితే తీసుకోవడం, లేదా వాళ్ళు అమ్ముకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. నమస్తే సార్ అందరికీ.